గాంధేయవాది ప్రపంచ తెలుగు మహాసభల ఆద్యుడు దివిసీమ గాంధీగా కొనియాడబడిన మండలి వెంకటకృష్ణారావు ఆదర్శనీయుడని వికాస కేంద్రం అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావు కొనియాడారు. మాజీ పార్లమెంట్ సభ్యులు మాజీ మంత్రి దివంగత మండలి వెంకటకృష్ణారావు 99వ జయంతి కార్యక్రమాన్ని విజయవాడ 1 టౌన్ కాళేశ్వరం మార్కెట్ సెంటర్లో ఘనంగా నిర్వహించారు. మండలి వెంకటకృష్ణారావు సామాజిక వికాస కేంద్రం నేషనల్ ఫ్రూట్స్ హాకర్స్ యూనియన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో వికాస కేంద్రం అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావు ముఖ్య అతిథిగా పాల్గొని మండలి వెంకటకృష్ణారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నరహరిశెట్టి నరసింహారావు మాట్లాడుతూ ప్రముఖ గాంధేయవాది ప్రపంచ తెలుగు మహాసభల ఆద్యుడు దివిసీమ గాంధీగా కొనియాడబడిన మండలి వెంకటకృష్ణారావు ఆదర్శనీయుడని అన్నారు. దివిసీమ ఉప్పిన సమయంలో మండలి వెంకటకృష్ణారావు చేసిన సేవా కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా కొనియాడబడ్డాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. నేటి తరం రాజకీయ నాయకులు మండలి వెంకటకృష్ణారావును ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఆయన సేవలను కొనసాగించడమే ఆయనకి ఇచ్చే ఘనమైన నివాళి అని అన్నారు. ఈ సందర్భంగా పేదలకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది కండేల వరప్రసాద్, వికాస కేంద్రం సభ్యులు పారారాజు, గాలి గురవయ్య, కలుకూరి రాజు, కిరికిటి కొండ, తడికమల్ల వెంకటేశ్వరరావు, పైడిపల్లి బాబు, రమణ, లైట్ల జానీ, షేక్ మునాబ్ తదితరులు గాంధేయవాది మండల కృష్ణారావు గారు, గాంధేయవాది మండల కృష్ణారావు గారు, కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ మండల కృష్ణారావు గారు. ఈరోజు ప్రముఖ గాంధేయవాది, పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, సేవా తత్పరుడు, ప్రపంచ తెలుగు మహాసభల్లో మొట్టమొదటిసారిగా ఆయన విద్యాశాఖ సంస్కృతి శాఖ మంత్రిగా ఉండగా ప్రవేశపెట్టినటువంటి మండలి వెంకటకృష్ణారావు గారు అతి చిన్న వయసులోనే పార్లమెంటు సభ్యునిగా 3 ముఖ్యమంత్రుల దగ్గర పివి నరసింహారావు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు తదితర ముఖ్యమంత్రుల దగ్గర రాష్ట్ర మంత్రిగా, సాంఘిక శాఖ మంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా, సంస్కృతి శాఖ మంత్రిగా, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సహకార శాఖ మంత్రిగా కూడా 3 పర్యాయాలు ఈ రాష్ట్రానికి మంత్రిగా చేసినటువంటి మహనీయుడు, సేవాతత్పరుడు, నిజాయితీపరుడు, ఏ రోజు కూడా అవినీతి ఆరోపణలు లేనటువంటి క్లీన్ చిట్ మంత్రి, సేవా నాయకుడు. ఆనాడు 1977లో నవంబర్లో వచ్చినటువంటి 1930లో యావత్ దివిసీమ హతాల కుతాలం అయిపోయి దాదాపు 10,000 మంది జన నష్టం, పశు నష్టం అన్నీ కూడా జరిగితే ఆనాడు జాతీయ అంతర్జాతీయ సంస్థను తీసుకొచ్చి దానిని దివిసీమగా చేసినటువంటి మహనీయుడు మండలి వెంకటకృష్ణారావు గారి యొక్క 99వ జయంతిని పురస్కరించుకుని మండలి వెంకటకృష్ణారావు గారి సామాజిక వికాస కేంద్రం ఆధ్వర్యంలోనూ మరి విజయవాడ ఈ నేషనల్ ఫ్రూట్స్ హాకర్స్ యూనియన్ సంయుక్త ఆధ్వర్యంలో ఇవాళ ఆయన యొక్క 99వ జయంతి కార్యక్రమాన్ని ఇక్కడ చేయటం చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా పేదలకు కూడా పళ్ళు పంపిణీ చేసాం. మిగిలినటువంటి ఇతర సేవా కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. గతంలో కూడా వికాస కేంద్రం ఆధ్వర్యంలో తెలుగు వెలుగులకు సత్కారం అనే కార్యక్రమాన్ని పెట్టి ఆనాడు వివిధ రంగాల్లో నిష్ఠాతులైనటువంటి మన లవణం గారు, సివి రాఘవాచారి గారు భద్ర రంగం నుంచి, అలాగే ఓయలిందంటే రామస్వామి గారు, అలాగే తుర్లపాటి కుటుంబరావు గారు లాంటి మహనీయులకు ఆనాడు సన్మానం చేయడం కూడా జరిగిందని సందర్భంగా మనవి చేస్తూ నేటి యువతరం నాయకులు మండలి వెంకటకృష్ణారావు గారిని ఆదర్శంగా తీసుకోవాలని సమయంగా మనవి చేస్తూ ఆయన ఆశయ సాధన కోసం మేము నిరంతరం కృషి చేస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఆయనకు ధన్యవాదాలు అర్పిస్తాం. Like, subscribe and press the bell icon for new updates.